నమస్తే వెల్కమ్ టు ఫోకస్. అటు ప్రతీకార సుంకాలు ఇటు స్నేహపూర్వక చర్చలు. ట్రంప్ మోడీ మీటింగ్ హైలైట్స్ ఏంటి? వలసలపై అమెరికా విధానం ఎలా ఉండబోతోంది? దీనిపై భారత్ ఏమంటోంది? ఇంకా చర్చకొచ్చిన కీలక అంశాలేంటి? మోడీ ప్రతిపాదనలేంటి? ట్రంప్ సమాధానాలేంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అక్రమ వలసలు, టారిఫ్లపై కీలక చర్చలు జరిపారు. అంతరిక్షం, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై డిస్కస్ చేశారు. ట్రంప్ ను భారత్ లో పర్యటించాలని మోడీ కోరారు. ఇంకా ఏ అంశాలపై చర్చ జరిగింది? ఇంతకీ అక్రమ వలసలపై అమెరికా విధానమేంటి? దీనిపై ప్రధాని మోడీ ఏం మాట్లాడారు? అమెరికా భారత్ బంధం మరింత బలపడుతుందా? ట్రంప్తో మోడీ ఏం చర్చించారు? మోడీ ప్రతిపాదనలేంటి? ట్రంప్ సమాధానాలేంటి? రష్యా ఉక్రెయిన్ వరకు ముగింపు ఎప్పుడు? భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన బిజీగా సాగింది. వరుస సమావేశాలతో కొనసాగింది. ట్రంప్ ని కలిసే ముందు మోడీతో పలువురు కీలక వ్యక్తులు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పలు కీలక విషయాలపై చర్చించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, తులసి గబ్బర్డ్, మైక్ వాల్స్ మోడీని కలిసిన వారిలో ఉన్నారు. ఆ తర్వాత భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ట్రంప్ మోడీ భేటీ జరిగింది. అరగంటకు పైగా సమావేశం కొనసాగింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక అంశాలపై ఇరు దేశాల అధినేతలు ప్రధానంగా చర్చించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి వైట్ హౌస్ కు చేరుకున్న మోడీ ట్రంప్ తో భేటీ అయ్యారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ ని మోడీ కలవడం ఇదే తొలిసారి. గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యమిస్తున్న 4వ విదేశీ నేత మోడీ. ట్రంప్ సెకండ్ టర్మ్ ప్రారంభమైన నెలలోపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా, జోర్డాన్ రాజు అబ్దుల్లాలకు వైట్ హౌస్ లో ఆతిథ్యమిచ్చారు. ఇప్పుడు ప్రధాని మోడీతో సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. భారత్ అమెరికా స్నేహబంధం సరికొత్త శిఖరాలకు చేరింది. జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని ప్రధాని మోడీ అన్నారు. అమెరికా భారత్ బంధం మరింత బలోపేతం కావాలన్నారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రయత్నాలు అభినందనీయమని మోడీ అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పుతిన్తో ఆయన మాట్లాడడం అభినందనీయమన్నారు ప్రధాని మోడీ. భారత్ది తటస్థ వైఖరి కాదని స్పష్టం చేశారు. భారత్ కంటూ ఓ పక్షం ఉందని, అది శాంతి పక్షమని తేల్చి చెప్పారు. భారత్ అమెరికా కలిసి పనిచేస్తాయన్నారు ట్రంప్. మోడీని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన ఇరు దేశాల స్నేహబంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. త్వరలో భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. బైడెన్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ముందే ట్రంప్ బిగ్ బాంబు పేల్చారు. అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన జాయింట్ కాన్ఫరెన్స్ లో భారత్తో కొన్ని దేశాలపై ఇప్పటికిప్పుడు విధించబోమని స్పష్టం చేశారు. కరడుగట్టిన తీవ్రవాది తహ్వర్ రాణాను భారత్ కు అప్పగిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు, భారత్ లో నేరాలకు పాల్పడి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న మిగతా వాళ్ల విషయంలో కూడా అదే జరుగుతుందని స్పష్టం చేశారు ట్రంప్. రెండు దేశాల బంధం బలోపేతం, రష్యా ఉక్రెయిన్ వార్ ముగింపుపైనే మాట్లాడారు. ఈ సమావేశానికి ముందు అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు వేయాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా దిగుమతులపై ఏ దేశాలు సుంకాలు వసూలు చేసినా తిరిగి ఆయా దేశాలపై సుంకాలుంటాయని ట్రంప్ తేల్చి చెప్పారు. ఎక్కువ తక్కువ కాకుండా ఆయా దేశాలు ఎంత మేర సుంకం విధిస్తున్నాయో దానికి తగ్గట్లే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్పై సుంకాల ప్రభావం ఎలా ఉండబోతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అన్ని దేశాలపై పరస్పర టారిఫ్లు ఉంటాయని తేల్చి చెప్పారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే దేశాలపై సుంకాలను విధిస్తామని చెప్పారు. తమ నుంచి ఎంత వసూలు చేస్తారో అదే లెవెల్లో సుంకాలు వేస్తామన్నారు. భారత్ లో టారిఫ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. అదే స్థాయిలో అమెరికా సుంకాలు ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే ఈ విధానం న్యాయబద్దతను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. వ్యాపారంలో శత్రువుల కంటే మిత్రుల తీరే అధ్వానంగా ఉందన్నారాయన. తమ వస్తువులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ వంటివి విధిస్తున్న వాణిజ్య భాగస్వాములతో అదే పద్ధతిలో వ్యవహరిస్తామని క్లారిటీగా చెప్పేశారు. కన్నుకు కన్ను, పన్నుకు పన్నుయే ట్రంప్ నయా పాలసీ. వాణిజ్యానికి సంబంధించి పరస్పరం సుంకాలను వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాపై ఏ దేశాలు టారిఫ్లు వసూలు చేసినా తాము వసూలు చేస్తామన్నారు. ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఖచ్చితమైన పన్ను సుంకాలు వేసి తీరుతామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా రూపొందించిన ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి రావు, కొన్ని వారాల తర్వాత అమల్లోకి రావచ్చని తెలుస్తోంది.
సరిగ్గా ప్రధాని మోడీతో సమావేశానికి గంట ముందు ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వాణిజ్య విధానాల విషయంలో అమెరికా మిత్ర దేశాలు తరచుగా శత్రువుల కంటే అధ్వానంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. అనేక దేశాలు విధించిన విలువ ఆధారిత పన్నును తాను సుంకంగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. వాస్తవానికి యుఎస్ వాణిజ్య భాగస్వాములపై నిర్దిష్ట సుంకాలను విధించడాన్ని ఆయన నిలిపివేశారు. తాము ఒక స్థాయి ఆట మైదానాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ పరస్పర సుంకాలు ఇతర దేశాలు వసూలు చేసే అధిక రేట్లను ప్రతిబింబిస్తాయని వైట్ హౌస్ చెబుతోంది. గ్లోబల్ మార్కెట్లలో యుఎస్ ఎగుమతులను నియంత్రించే కఠినమైన నిబంధనలు, విలువ ఆధారిత పన్నులు, ప్రభుత్వ రాయితీలు, కరెన్సీ విధానాలతో సహా నాన్ టారిఫ్ వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి కూడా ఈ ప్రణాళిక ప్రయత్నిస్తుందని తెలిపింది. మిత్రులు, పోటీదారులు అనే తేడా లేదు. సుంకాల విషయంలో అందరితోనూ ఒక విధమైన ఇచ్చిపుచ్చుకునే విధానం అనుసరిస్తామని స్పష్టం చేశారు ట్రంప్. మా వస్తువులపై మీరు భారీగా పన్నులు వేస్తే మా స్పందన కూడా అదే విధంగా ఉంటుంది. మీ ఉత్పత్తులపై మేం సుంకాలు విధిస్తామని ట్రంప్ అన్నారు. ఏ దేశం మినహాయింపులు ఆశించకూడదని భారత్ను ఉద్దేశించి అన్నారు ట్రంప్. ఇండియా ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాల్ని విధిస్తుందన్నారు. పరస్పర సుంకాలపై తన వైఖరిని ఆయన సమర్థించుకున్నారు. ఆయా దేశాలు సుంకాల్ని తగ్గిస్తే తాము తగ్గించడానికి అవకాశం ఉందని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోడీతో సమావేశానికి కొన్ని గంటల ముందు ట్రంప్ సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆయన వాణిజ్యంలో పెద్ద ఎత్తుగడను సూచించారు. టుడే ఈజ్ ద బిగ్ వన్, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటూ పరస్పర సుంకాలపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అన్నట్టుగానే పరస్పర సుంకాలపై ప్రకటన చేశారు. ఈ చర్య ప్రపంచ వాణిజ్యానికి మరింత అంతరాయం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు విధించారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకం, చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపైన అదనంగా 10% సుంకాన్ని వేశారు. అయితే ట్రంప్ లేవనెత్తిన అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి ఆందోళనల్ని పరిష్కరించడానికి మెక్సికో, కెనడాలు అంగీకరించాయి. తర్వాత పొరుగు దేశాలపై సుంకాలు విధించడాన్ని మార్చి 1 వరకు వాయిదా వేశారు. కెనడా పన్నులు భారీగా విధిస్తుంది, భద్రతను అనూహ్యంగా పెంచుకుంటుందన్నారు ట్రంప్. అయితే కెనడాకు ఏడాదికి $200 బిలియన్ సబ్సిడీలు తాము ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ రాష్ట్రం కోసం ఈ పని చేస్తాం గానీ మరో దేశం కోసం ఇలా ఎవరూ చెయ్యరన్నారు. అందుకే కెనడా తమ 51వ రాష్ట్రం కాబోతుందన్నారు ట్రంప్. ఇక పరస్పర సుంకాలంటే మరొక దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులు. పరస్పర సుంకాల కోసం తన ప్రచారంలో ట్రంప్ కంటికి కన్ను, సుంకానికి సుంకం సరిగ్గా అంతే మొత్తమని హామీ ఇచ్చారు. ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులకు వర్తించే రేటుతో దిగుమతులపై సుంకాల రేట్లను పెంచడమే. ఇందులో భాగంగానే వివిధ దేశాలపై విధిస్తోన్న సుంకాలపై ట్రంప్ తాజాగా ప్రకటన చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రతీకార రుసుములపై నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. స్పేస్, మొబిలిటీ, ఏఐపై చర్చించారు. అటు వివేక్ రామస్వామి, తులసి గబ్బర్డ్, మైక్ వాట్లు వేర్వేరుగా మోడీతో భేటీ అయ్యారు. కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీలకు ఎదురవుతున్న ముప్పులపై డిస్కస్ చేశారు. ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చాయి? అమెరికా టూర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీ పర్సన్స్ ని కలిశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎన్ఎస్ఏ మైకేల్ వాల్ట్స్, డిఎన్ఐ తులసి గబ్బర్డ్లు సమావేశమయ్యారు. అభివృద్ధి లక్ష్యంగా మోడీ ద్వైపాక్షిక సమావేశాలు కొనసాగాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఆయన దృష్టి పెట్టారు. వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్ లో మోడీతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిపారు. అంతరిక్ష పరిశోధనలు, ఏఐలో సహకారం బలోపేతంపై డిస్కస్ చేశారు. మస్క్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోడీ. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మోడీ ట్వీట్ చేశారు. రక్షణ, భద్రత, టెక్నాలజీ రంగాల్లో ఇరువురి మధ్య చర్చలు జరిగాయన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐలోనూ పరస్పర సహకారం చేసుకోవాలని నిర్ణయించారు. ఇక భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామితోనూ మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కస్ చేశారు. మోడీతో సమావేశం అద్భుతంగా సాగిందని వివేక్ రామస్వామి చెప్పారు. అంతకుముందు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా కొత్తగా నియమితులైన తులసి గబ్బర్డ్లతో మోడీ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య రిలేషన్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, వాటి నుంచి ముప్పులను ఎదుర్కోవడంలో నిఘా సహకారాన్ని పెంచడంపై ప్రధానంగా డిస్కస్ చేశారు. డిఎన్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను మోడీ అభినందించారు. తులసి గబ్బర్డ్ ఓ హిందూ అమెరికన్.
వాషింగ్టన్ డీసీలో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ను కలిశారని మోడీ ఎక్స్ లో పోస్టు చేశారు. భారత అమెరికా స్నేహ సంబంధాలకు సంబంధించి అనేక విషయాలను చర్చించారన్నారు. ఆమె ఈ సంబంధాలకు గట్టి మద్దతుదారు అని పోస్టు చేశారు. కౌంటర్ టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీలకు ఎదురవుతున్న ముప్పులపైన చర్చించామన్నారాయన. మరోవైపు బ్లెయిర్ హౌస్ చేరుకున్న వెంటనే ప్రధాని మోడీ ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రధానిని స్వాగతించడానికి వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన ఎన్ఆర్ఐలు ఆయనను చూడగానే వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. ఇక మోడీ బస చేసిన బ్లెయిర్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన రాయల్ గెస్ట్ హౌస్. 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్ ఆయనకు ఆతిథ్యమిస్తోంది. ఈ భవనం వైట్ హౌస్ కు ఎదురుగా ఉంది. అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులకు ఇక్కడ బస ఏర్పాటు చేస్తారు. గతంలో చాలా మంది దేశ అధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులు దీనిని విడిదిగా వాడారు. దౌత్యపరంగా ప్రాధాన్యమున్న భవనంగా దీనిని భావిస్తారు. ఇది కేవలం రాయల్ గెస్ట్ హౌస్ మాత్రమే కాదు, అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా నిలిచింది. దాదాపు 70,000 చదరపు అడుగుల్లో 4 భవనాలు అనుసంధానమై ఉండటం దీని స్పెషాలిటీ. మొత్తం 119 గదులు ఉన్నాయి. వీటిలో 14 బెడ్రూమ్లు, 35 బాత్రూంలు, 3 డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అత్యాధునిక బ్యూటీ సెలూన్ ఇందులో ఉంది. వచ్చిన అతిథులకు 5 స్టార్ ఆతిథ్యమిస్తారు. అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు, ఆర్ట్స్ తో అలంకరించారు. 1824లో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రెస్టోన్ ఫ్రాన్సిస్ బ్లెయిర్ 1837లో కొనుగోలు చేశారు. ఆయన పేరును దీనికి పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత శ్వేత సౌధానికి అతిథుల తాకిడి ఎక్కువయ్యింది. చాలా దేశాధినేతలు, సైన్యాధినేతలు అక్కడే బస చేసేవారు. ఆ తర్వాత 1942లో అమెరికా ప్రభుత్వం బ్లెయిర్ హౌస్ ను అద్దెకు తీసుకుంది. ఆ ఏడాది చివరి నాటికి $1.56 లక్షల కొనుగోలు చేసింది. మొత్తానికి మోడీ అమెరికా టూర్ ఎప్పుడూ లేనంతగా ఆసక్తి రేపుతోంది. ఇరు దేశాలపై సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.